మీ హస్తము చాపండి, మీ హస్తము చాపండి, మీ పరిశుద్ధ హస్తము చాపండి, పరిశుద్ధ హస్తము చాపండి. నాయన ఒక బలమైన కార్యం జరిగించండి, బలమైన కార్యం జరిగించండి నాయన, బలమైన కార్యం జరిగించండి. పరిశుద్ధాత్మ పరిచర్యను గురించి మాట్లాడుతుండగా తండ్రి ఒక బలమైన కార్యం ఇప్పుడు జరిగించండి నాయన, బలమైన కార్యం ఇప్పుడు జరిగించండి నాయన. దేవా మీ హస్తము చాపండి ప్రభువా, మీగులో బలమైన కార్యం ఇప్పుడు అడుగుతున్నాడు ప్రభువా. బాగుపరచండి తండ్రి, బాగుపరచండి తండ్రి, బాగుపరచండి తండ్రి, బాగుపరచమని అడుగుతుంటున్నా నాయన. ఇప్పుడే బాగుపరచమని అడుగుతుంటున్నా, ఇప్పుడే బాగుపరచండి ప్రభువా, ఇప్పుడే తండ్రి, ఇప్పుడే నాయన. నజరేయుడైన యేసు క్రీస్తు నామమందు ఐ స్పీక్ లైఫ్ టు దిస్ చైల్డ్ నౌ, ఐ స్పీక్ లైఫ్ టు దిస్ చైల్డ్ నౌ ఇన్ జీసస్ నేమ్. ఆవరించినటువంటి అంధకార శక్తిని నాయన, ఈవెన్ ద స్పిరిట్ ఆఫ్ డెత్ యేసు నామముతో బంధిస్తూ ఉంటున్నా. లార్డ్ సెండ్ ఫోర్త్ లైఫ్ ఇంటు ద చైల్డ్ నౌ. తండ్రి ఇప్పుడే పంపండి ప్రభువా, ఇప్పుడే పంపండి నాయన, ఇప్పుడే పంపండి ప్రభువా, ఇప్పుడే పంపండి నాయన, ఇప్పుడే పంపండి ప్రభువా. మీరు మహిమ పొందండి. నా ప్రార్థన విన్నందుకై మీకు వందనాలు చెల్లిస్తూ, దేవా మీరు చేసిన గొప్ప అద్భుతానికై మీకు వందనాలు చెల్లిస్తూ, దేవా మీరు మహిమ పొందినందుకై వందనాలు చెల్లిస్తూ, మీ ఆత్మను జీవాత్మను పంపినందుకై వందనాలు చెల్లిస్తూ యేసు పేరుతో అడుగుతుంటున్నారు తండ్రి, ఆమేన్. నాయన నా బిడ్డ జ్వరంతో వాయి వచ్చి నేను నీళ్ళకు పోతాడు. దేవుడు పాశ్రయ ప్రార్థన చేయగాను. నా బిడ్డ స్వస్థత తండ్రి, నా బిడ్డ అలా నాయన ఏసై గొప్ప రక్షకుడు తండ్రి. అయ్యా దేవుడు నాయన, చనిపోయిన వారిని తిరిగి లేపే దేవుడు తండ్రి. ఆయన ఇప్పుడు జరిగిన అద్భుతం స్టేజ్ క్రింద అందరూ చూడండి. నా బిడ్డకి జ్వరంగా వస్తుంది, అయినా నా మందిరానికి పోవాలని వచ్చినాను, కానీ నా బిడ్డని జ్వరంతో చనిపోయినాడు. కానీ నా దేవుడు నా బిడ్డను బతికిచ్చాడు. గొప్ప దేవుడు, నా దేవుడు నమ్మకండి, నా యేసయ్యను నమ్మకండి, నా యేసయ్య గొప్ప దేవుడు. బాబు ఎలా ఉంటున్నాడు? తిరిగి మాట్లాడు. రైట్, చూస్తున్నారు కదా, మీకు స్క్రీన్ లో కనిపిస్తుంది. హల్లెలూయా. చేతులైతే దేవుని స్తుతిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుకు మృతులను సజీవులనుగా లేపువాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఇన్ జీసస్ నేమ్ ఈ అబ్బాయి ఒక మిరకిల్ చైల్డ్ నాయన, ఒక మిరకిల్ చైల్డ్, ఒక లివింగ్ విట్నెస్ ప్రభువా, లివింగ్ విట్నెస్ నాయన. స్తుతి మీకే. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. నా పేరు సలోమి సత్యవతి. దేవుడు నా జీవితంలో జరిగించినటువంటి గొప్ప కార్యాన్ని మీతో పంచుకుంటున్నాను. 4 years నుంచి బీపీతో బాధపడుతున్నాను. కాబట్టి బీపీకి తగినటువంటి ట్రీట్మెంట్ ఇవ్వమని మేము డాక్టర్ ను కోరాము. డాక్టర్ గారు, అమ్మ మీకు అల్ట్రాసౌండ్ స్కానింగ్ తేవలసి ఉంటుంది, తీయించుకొని రండి అని చెప్పేసి మళ్ళీ మమ్మల్ని పంపించారు. స్కానింగ్ లో మరి వచ్చిన రిపోర్ట్ ఏంటో మాకైతే తెలియదు, కానీ డాక్టర్ గారు, అమ్మ మీ కిడ్నీ సరిగా పనిచేయటం లేదు, కాబట్టి మీరు కిడ్నీకి సంబంధించినటువంటి వైద్యుని కలవాలి, కిడ్నీ బయాప్సీ చేస్తేనే మీకు ఏమైంది అనేటువంటిది అర్థమవుతుంది అని చెప్పేసి డాక్టర్ గారు అన్నారు. సిఎంసికి వెళ్ళిన తర్వాత నాకు అక్కడ వైద్యులు అన్ని పరీక్షలు చేశారు. వాళ్ళు కూడా బయాప్సీ కంపల్సరీగా చేయాలని చెప్పేసి చెప్పారు. మరి బయాప్సీ చేశారు. బయాప్సీ చేసిన తర్వాత నా యొక్క 15 cells కిడ్నీలో నుంచి తీసి వాళ్ళు నా యొక్క కిడ్నీస్ నుంచి పంపించడం జరిగింది. ఆ యొక్క 15 cells లో నాకు 12 cells కూడా నిర్జీవం అయిపోయి ఉన్నాయి. ఆ యొక్క 3 cells మాత్రమే నాకు పనిచేస్తా ఉన్నాయి. మీకు దరిదాపు అమ్మ మీ కిడ్నీస్ పాడైపోయాయి, కాబట్టి ఇప్పుడు మేమేం చేయలేము, మీకు సరైన ట్రీట్మెంట్ కూడా మేము ఇవ్వలేము అని చెప్పేసి డాక్టర్స్ చేతులు ఎత్తేశారు. మరి అటువంటి సమయంలో మేము తిరిగి హాస్పిటల్కి మేము వెళ్ళడం జరిగింది. డాక్టర్ గారు నన్ను చూసి అన్నారు, ఎందుకమ్మా నీకు ట్రీట్మెంట్ ఇవ్వడము చాలా వేస్ట్, కాబట్టి మీరు ఎవరైనా కానీ ఒక కిడ్నీ దాతను చూసుకొని మీరు వీలైనంత త్వరలో ఆపరేషన్కు ప్రిపేర్ కండి. మరి మేము ఏడ్చుకుంటూ బయటకు వచ్చేసాము. ప్రభా, ఇప్పటికిప్పుడంటే మేము ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, మరి ఆపరేషన్ అంటే దాదాపు 7-8 లక్షలు ఖర్చు అవుతుంది అని చెప్పేసి మేము విన్నాము. మరి ఆ సమయంలో మేము ఏం చేయాలనో మాకేం అర్థం కావడం, ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చేసాము.
మరి ఆ సమయంలో మేము బ్రదర్ ప్రసన్న కుమార్ గారి దగ్గరికి వచ్చాము. బ్రదర్కి మేము విషయం అంతా చెప్పాము. మరి ప్రార్థన చేస్తూ నన్ను ధైర్యపరుస్తూ నన్ను ఆదరిస్తూ దేవునికి అసాధ్యమైంది ఏది లేదు, నువ్వు భయపడొద్దు, నువ్వు బాధపడొద్దు అని చెప్పేసి నన్ను ఎంతగానో మరి ఆదరించడం జరిగింది. మరి ఆపరేషన్ వరకు వెళ్ళి అంటే దరిదాపు నా యొక్క కండిషన్ మరణపు అంచుల వరకు నేను వెళ్ళడం జరిగింది. ఇక కొద్ది రోజులు నేను కనుక్కోలేకపోయినంటే నేను ఈ వేళకు మరణించి ఉండేదాన్ని. మరి ఈ రోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే ఆ దేవుని కృప ఉంటున్నది. ఈ లోకపు వైద్యం నాకు అక్కరలేదు, ఈ లోకపు డాక్టర్స్ నన్ను బాగుపరచలేరు. మరి ఎటువంటి ఆపరేషన్ అనేటువంటిది నాకు అవసరం లేకుండా పోయింది, ఎటువంటి మరి టాబ్లెట్స్ కూడా అవసరం లేకుండా పోయింది. మరి ఇన్ని కార్యాలు చేసినటువంటి నా దేవుడు మరి నా యొక్క జీవితంలో కూడా ఇంకా గొప్ప కార్యాలు చేయగలడని నమ్ముచు మరి నా కోసం ఎంతో భారంగా ప్రార్థన చేసినటువంటి డాక్టర్ టి.డి. ప్రసన్న కుమార్ గారికి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు. లంప్ అనేది బ్యాక్ సైడ్ లో ఉండింది. అది చాలా వేధించేది. డాక్టర్ దగ్గరికి వెళ్ళింటే డాక్టర్ గ్యారంటీ సర్జరీ చేయాలి అని అన్నాడు. సర్జరీ చేస్తే 2 months అలా పడుతుంది రికవర్ అవ్వడానికి, కొంచెం కష్టము అని. నాకైతే పెయిన్ఫుల్గా ఉంది కాబట్టి ఈరోజే సర్జరీ చేస్తే అయిపోతుంది అని నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ మా అమ్మ వచ్చేసి సర్జరీ చేస్తే 2 months చాలా టైం పడుతుంది, కొంచెం కష్టము అని మా అమ్మ బాధపడ్డారు. నేను ఆ రోజు అసలు ఇక్కడికి వచ్చి ప్రేయర్ చేయించుకున్నామని అనుకోలేదు. బైబిల్ కొనడానికి వచ్చి ప్రేయర్ చేయించుకున్నాను అంకుల్తో. అంకుల్ ప్రేయర్ చేశారు. తర్వాత రోజు మార్నింగ్ వచ్చేసి నేను ఇంట్లో లోపలికి వెళ్తా ఉన్నాను. అదంతటా అదే రప్చర్ అయిపోయి మొత్తం బ్లీడింగ్ వచ్చేసి పెయిన్ ఏం లేదు, రిలీవ్ అయిపోయింది. చాలా అసలు వండర్ఫుల్గా నేను అనుకున్నాను దేవుడే న్యాచురల్గా సర్జరీ చేశారని. నా పేరు విద్యాసాగర్ అండి. 2002లో నాకు కొంచెం సుస్థిగా ఉంటేను స్విమ్స్కి వెళ్ళి ఒకసారి చూపించుకోవాలనుకుంటే డాక్టర్స్ ఏమన్నారంటే 2 రోజుల్లో కంటే బతకని కష్టం, 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయని చెప్పారండి. అప్పుడు వెంటనే నేను ప్రసన్న కుమార్ అంకుల్ కాడికి వచ్చి నేను ప్రార్థన చేయించుకున్నాను. అంకుల్ ఏమన్నారంటే దేవుడు నేను కాపాడుతాడు, ధైర్యంగా వెళ్ళని చెప్పారు. నాకు 2 కిడ్నీలు నేను ట్రాన్స్ప్లాంట్ చేసుకుని చెప్పారు డాక్టర్స్. నేను ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడం అనేది ఇష్టం లేకుండా దేవునికి నేను అర్పించుకొని 50 ఏళ్ళతో బతుకుతాను అని చెప్పారు. అప్పుడు డాక్టర్స్ కూడా ఏమన్నారంటే మిరకిల్స్ ఏం జరగవు, డిశ్చార్జ్ చేసుకుని బయటకు వెళ్ళిపోయావు అంటే 2 రోజుల్లో కోమాలకు వెళ్ళిపోతావు, నీకు రావద్దు అని చెప్పాను. నేను మాత్రం డిశ్చార్జ్ చేసుకొని దేవుని పైన నమ్మకం పెట్టుకొని నేను దాంతో బతుకుతాను దేవుని ఇచ్చాడు. వాళ్ళు 2 రోజుల్లో చనిపోతా అనుకున్నవాడికి ఇప్పటికీ దేవుడు నన్ను సజీవంగా నిలబెట్టాడు. ఇది కేవలం యేసు ప్రభువు యొక్క అద్భుతం, దేవ సేవకుని యొక్క ప్రార్థన. యేసు నామంలో అందరికీ వందనాలు. ఈమె పేరు సరస్వతి. ఈమె అన్య కుటుంబానికి చెందినది. ఈమె కుటుంబానికి ప్రభు ఎవరో తెలియదు. ఈమెకు తరచుగా బ్లీడింగ్ అవుతూ ఉండేది. ఈమె హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నప్పుడు గర్భసంచికి పుండు, క్యాన్సర్ అని చెప్పినారు. ఆమె మళ్ళీ వేరే చోటుకి వెళ్ళి స్కాన్ చేయించుకున్నప్పుడు వాళ్ళు కూడా అదే చెప్పారు. ఆపరేషన్ చేసి గర్భసంచి తీసివేయాలి, లేకపోతే నీకు ప్రమాదం అని చెప్పారు. ఈమెకు ఆర్థికంగా ఆపరేషన్ చేయించుకునే స్తోమత లేదు కాబట్టి ఈమె నా దగ్గరికి వచ్చి ఏడ్చింది, ఏం చేయాలని అడిగింది. అప్పుడు నేను రాజారెడ్డి వీధిలోని కృపా ప్రార్థనా మందిరం గురించి ఆమెకు చెప్పాను. అక్కడ జరుగుతున్న అద్భుతాలను గురించి వివరించి చెప్పినప్పుడు ఆమె నేను వస్తానని చెప్పింది. ఆమెను ఇక్కడికి తీసుకుని వచ్చిన తర్వాత డాక్టర్ ప్రసన్న సార్ గారు ఆయన ప్రార్థన చేసిన తర్వాత ఆమెకు సంపూర్ణ స్వస్థత వెంటనే లభించింది. తర్వాత ఆమెకు బ్లీడింగ్ కూడా కాలేదు. ప్రార్థన చేయించుకున్న తర్వాత ఈమె తిరిగి హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ స్కానింగ్ చేయించుకునింది. ఏ డాక్టర్ అయితే క్యాన్సర్ ఉంది అని చెప్పారో ఆమె ఆశ్చర్యపోయి నీకు క్యాన్సర్ లేదు, ఏమి లేదు అని చెప్పి తిరిగి పంపించేశారు. ప్రభు అంటే తెలియని ఈమె జీవితంలో యేసు ప్రభు సంచలనాత్మకమైన అద్భుతాన్ని జరిగించాడు. ఒక్క క్షణంలోనే క్యాన్సర్ వ్యాధి మాయమైపోయింది. అంత అద్భుతం చేసిన దేవునికి స్తోత్రాలు. అప్పటి నుంచి ఇంతవరకు ఆమె ఎటువంటి మెడిసిన్స్ తీసుకోవడం లేదు. ఈ అద్భుతం జరిగింది ఈ రోజుకి ఖచ్చితంగా 1 సంవత్సరం అయింది. ఇంతవరకు ఆ రోజు నుంచి ఇంతవరకు ఆమెకు రక్తస్రావం అనేది లేదు. అసలు ఇంకా అప్పటి నుంచి తను హెల్తీగా ఉంది, ఎటువంటి మెడిసిన్ కూడా వాడట్లేదు. అన్ని విధాల ఆమె సంపూర్ణ ఆరోగ్యంగా ఉంది. ఇంత గొప్ప అద్భుతం చేసిన దేవుడికి స్తోత్రాలు. ప్రార్థించిన ప్రసన్న సార్ గారికి వందనాలు. కృపా ప్రార్థనా మందిరంలో ఇటువంటి గొప్ప సంచలనాత్మకమైన అద్భుతాలు చేస్తున్న దేవుడికి కోట్ల కొలది స్తుతులు, స్తోత్రాలు.
యేసుక్రీస్తు ప్రభునామములో వందనములు. నా పేరు బి జయమ్మ, మాది పులివిందుల. నేను ఈ గొప్ప సాక్ష్యాన్ని చెప్తున్నాను. యేసు ప్రభు చాలా గొప్పవాడని. మరి అయితే నా కుమార్తె గర్భవతిగా ఉన్నప్పుడు నేను ప్రసన్న సార్ గారి దగ్గరికి వచ్చి నా కుమార్తె యొక్క కాన్పు గురించి చెప్పాను. నేను సార్ 5 మంది డాక్టర్లు నా కుమార్తెకు సిజేరియన్ అని చెప్పారు. మాకైతే భయంగా ఉంది. సార్ మాతో చెప్పారు, అమ్మా భయపడద్దు, దేవుని సేవకుడుగా నీతో చెప్తున్నా, నీ కుమార్తె నార్మల్ డెలివరీ అవుతుందని చెప్పారు. ఊరికెళ్ళి డాక్టర్ దగ్గర కలిస్తే ఖచ్చితంగా సిజేరియన్ చేయాలని చెప్పారు. ఏమి అర్థం కాని పరిస్థితిగా ఉంది మాది. ఎంతో బాధాకరంగా దుఃఖంగా ఉంది. డాక్టర్ గారు అయితే ఆపరేషన్ చేయాలంటున్నారు. మరి పరిస్థితి చాలా కష్టంగా ఉందంటున్నారు అని నేను ఏడ్చి ప్రేయర్ టవర్కి ఫోన్ చేసినప్పుడు సార్ ఉన్నారు అక్కడ. సార్ తీసిపోనమ్మా, భయపడద్దు, నార్మల్ డెలివరీ అవుతుంది, ఖచ్చితంగా నువ్వు భయపడద్దు, నార్మల్ డెలివరీ అవుతుందని నన్ను ధైర్యపరిచాడు సారు. ఒక 20 నిమిషాల్లోపు ఒక నర్సు బయటకు వచ్చి మా చెల్లెలు తందంట, లోపల బిడ్డ చనిపోయాడు, ఇక మేము చెప్పలేము, ఉమ్మనీరంతా మారిపోయింది, ఉమ్మనీరంతా నల్లగా బయటకు వస్తుంది, గర్భంలో ఉన్నటువంటి బాబు చనిపోయాడని చెప్పారంట. సార్ పరిస్థితి ఈ విధంగా ఉందంట, లోపల బేబీ డెత్ అయిందంట సార్ అని నేను చాలా ఏడ్చాను. సార్ అన్నారు, అప్పుడు భయపడద్దు, యేసు ప్రభు నామంలో నేను చెప్తున్న దైవ సేవకునిగా లోపల ఉన్న బేబీకి ఏం కాదు అని ధైర్యంగా చెప్పారు. ఒక అర్ధగంట కల్లా నా కుమార్తె నార్మల్ డెలివరీ అయింది. దైవజనుడు చెప్పిన మాట ఎప్పుడు కూడా అబద్ధం కాదని అక్కడే మోకరించి ప్రార్థన చేశాను. మరి ఇప్పుడు కూడా సాక్ష్యం చెప్తున్నాను, దైవజనులు చెప్పిన మాట అక్షరాల నెరవేరుతుందండి. దైవజనులకు దేవుడు ఖచ్చితంగా మాట్లాడతారు, వారి ద్వారా ప్రజలందరినీ కూడా ఓదారుస్తారు. దైవజనుడు చెప్పినట్టుగా నా కుటుంబంలో గొప్ప అద్భుతం జరిగింది. మరి ఈ యొక్క సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రసన్న సార్ గారికి మా కుటుంబం తరపున నిండైన వందనాలు చెల్లిస్తున్నాను యేసుక్రీస్తు ప్రభు నామములో. గర్భంలో చనిపోయినటువంటి బిడ్డ ప్రముఖ వైద్యశాలలో డాక్టర్లు చెప్పారు, ఆ బిడ్డ లోపల చనిపోయింది అని చెప్పారు. మరి ప్రసన్న సార్ గారి యొక్క ప్రార్థన ద్వారా, ఆయన ప్రార్థన చేసిన వెంటనే లోపల ఉన్నటువంటి చనిపోయిన బిడ్డకు తిరిగి ప్రాణము వచ్చింది. మరి ఆయన ప్రార్థన ద్వారానే నా మనవడు బ్రతికాడు. ఇదిగో ఈరోజు నా మనవడు నా పక్కనున్నాడు. ఈయన పేరు మోక్షజ్ఞ. ఇప్పుడు 6 సంవత్సరాలు సజీవంగా ఉన్నాడు నా మనవడు. ఆయన ప్రార్థన ద్వారా నా మనమనికి ప్రాణం పోశాడు దేవుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. ఓ గొప్ప అద్భుతం చూస్తారా, కరెంట్ షాక్ కొట్టి చేతులు పడిపోయాయి, ఎత్తుకొనే వచ్చాడండి స్టేజ్ మీదకి. చేతులు చప్పట్లు కొడతామా? కరెంట్ షాక్ కొట్టి 2 చేతులు పడిపోయి ఇప్పుడు ప్రార్థనలో 2 చేతులు పైకి లేసాయి. ఏం పేరయ్యా? 15 నువ్వు చెప్పమ్మా. భయమమ్మ, ఏం పేరు నీ పేరు? హుస్సేన్ బి. ఆయన పేరు రెహమాన్. 15 సంవత్సరాల నుంచి పడిపోయిన చేతి. ప్రభు నామానికి స్తోత్రములండి. నా పేరు డాక్టర్ సుబ్రహ్మణ్యం. నేను కొంతకాలంగా ఈమె మా సిస్టరు, ఈమె పేరు సౌజన్య. ఈమె కొద్ది కాలంగా దేవుని యొక్క సువార్త పంచుకోవడం జరుగుతుంది. అయితే ఈ మధ్యకాలంలో పాంప్లెట్స్ ఇచ్చారండి, ఇక్కడ మీటింగ్స్ జరుగుతున్నాయని. ఆ పాంప్లెట్స్ చూసిన తర్వాత దేవుడు ఈమె హృదయాన్ని తెరిచి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే నాకు బాగవుతుందనే ఒక దృఢమైన నమ్మకం ఈమెకు ఏర్పడింది. అందువల్ల నన్ను అడగడం జరిగింది. నిన్న రాత్రి ఇక్కడికి తీసుకొచ్చాము. అయితే బ్రదరు ప్రార్థన చేస్తున్నప్పుడు మెదడులో కణితే అని చెప్పారనమాట. మెదడులో ప్రాబ్లం ఉంది, ఇక్కడ చాలా కొద్ది మందికి దేవుడు చూపిస్తున్నాడని. తండ్రి మీకు స్తోత్రము నాయన, తండ్రి మీకు స్తోత్రం. తలలో రకరకములైన సమస్యలు కలిగి వచ్చినటువంటి వారు ఉంటున్నారు. బ్రెయిన్ ట్యూమర్ కలిగి వచ్చినటువంటి వారు ఉంటున్నారు. చెయ్యి ఎత్తమంటే ఇప్పుడు ఎత్తుతారండి. తలలో కణితి లేదా ట్యూమర్ కలిగి వచ్చినటువంటి వాళ్ళు ఉంటున్నారు.
దేవుని యొక్క ఆత్మ తేటగా చూపిస్తుంటున్నాడు ప్రేమైన వాళ్ళారా. మరి ఇప్పటికే అది ప్రభు అప్పుడు ఆ ప్రార్థనా సమయంలో ఈమెకు ఒక దేవుని శక్తి ఒక కరెంటు లాగా ప్రవహించి ఆమె యొక్క తలను తాకడము, తర్వాత రాత్రికి ఆ ఉన్న తలనొప్పి ఉదయంకి పూర్తిగా మాయమైపోయి ఆమె ఇప్పుడు సరిగ్గా నడవగలుగుతుంది. తర్వాత ఆమె దేవుని వెలుగును నిన్న తను చూశానని తన సాక్ష్యం ఇవ్వగలుగుతుందండి. అందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నాకెవరో ఎప్పుడు చూడలేదు ఆ అమ్మాయిని. మరి అయితే మెదడులో ట్యూమర్ ఉంది, నేను రాత్రి అనౌన్స్ చేశాడు. కరెంట్ షాక్, దేవుడు కొన్నిసార్లు కరెంట్ ట్రీట్మెంట్ ఇస్తాడండి. హల్లెలూయా. ఏసే శక్తి ప్రేమైన వారలారా, ఏసే అధికారం, ఏసే మహిమ.